విన్నా నిజమేనా సార్? 'కె. విశ్వనాథ్' గారు మీ షార్ట్ ఫిల్మ్స్ ఇంట్లో ఫ్యామిలీ కూర్చొని చూస్తారని చెప్పని విన్నాను. నిజమేనా? అవును. అంటే ఆయన ఇంట్లోనే బయటికి రావడం మానేసిన తర్వాత ఎవరైనా మంచి పని ఏం చేద్దాం, మంచిదేం చూద్దాం అని వెతుకుతూలాటలో నా దానికి ఎలా కనెక్ట్ అయ్యారో అయ్యారాయన. హ్మ్. అప్పటి నుంచి నేను మద్రాసులో అతి తక్కువ మందిని కలిశాను. నేను వెళ్ళి రైటర్‌గా వెళ్ళినప్పుడు విశ్వనాథ్ గారిని కూడా. ఆ కలవడానికి నాకు పెద్ద ప్రాసెస్ అయిపోయింది ఆయన కలవడానికి. తెల్లారగట్ట దొరుకుతాడు ఆయన. వెలుగు రాకుండా ఓ ఇంటి దగ్గర కాపలా కాసాడు దొరుకుతాడంటే అలా కాశాను. ఓహో! అప్పుడొచ్చాడాయన. వచ్చి సంభాషించుకున్నాం. అది ఇలా నాటకాల రంగం నుంచి వచ్చానండి రచయితగా ఇదని. కథ ఏమైనా ఉందా మీ దగ్గర? లేదు నేను నాటక రచయితను కదండి. అందులో నాటకంలో పెద్ద కథ ఉండదు సినిమాలో అన్నట్టు తెలుసు కదా మీకు. చిన్న కథని అలాగా డైలాగ్ తోటి మెప్పించాలి. అందుకని నాటక రచయితలు అందరూ డైలాగ్ రైటర్లు అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళందరూ అత్రేయ గారు వీళ్ళందరి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే. అదేదో ఉంటుంది బండి నాటకం రాశానన్నారు. అందులో కథ లేదా? అది మీది కాదా అన్నాడు. ఆ! అది సినిమాకి అది చాలదు కదా? ఎందుకు చాలదు? అందులో ఇంకేం కథ ఉంటుంది సినిమాలో? సన్నివేశాలు పెంచుకుంటాం తప్ప అలా అనేటప్పుడు ఓ చొరక అది. సో అభినందిస్తూనే అట్లాగా అలాంటి ఆయన మన షార్ట్ ఫిల్మ్స్ ఇదైపోయి ఎవరొచ్చినా వాళ్ళ గురించి ఆ ఎల్‌పి శ్రీరామ్ గారయ్యా ఏం తీస్తున్నాడు.